పవన్ కళ్యాణ్ పైన మీ ఒపీనియన్ ఏంటి? ఈజ్ ఎ రాక్ స్టార్. అతను ఆయన గురించి మనం ఎలా ఒపీనియన్ చెప్తాం? సో సిమిలర్ టు గాడ్. కళ్యాణ్లో నచ్చే క్వాలిటీ ఏంటి మీకు? అయ్యా అట్లా నేను అవన్నీ చెప్పలేనండి. అంటే ఒక బెస్ట్ క్వాలిటీ, ఒక మెన్ కార్డ్ ఏదేది ఉందో పవన్ సార్ కార్డ్ అన్నీ ఉంది, A to Z. సొంత డబ్బులు ఎలా అనిపిస్తుంది? సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు కదా. ఏంటి సార్? సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు కదా, ప్రజలకు ఎలా అనిపిస్తుంది? అతను హ్యుమానిటీ అది. దాని గురించి మనం ఏం నో కామెంట్స్ ప్లీజ్. సీఎం అవుతాడా రాబోయే? డామ్ షూర్ అయితే నేను చెప్తాను. ఇక్కడ చూడండి, ఒకరి కాదు ఇద్దరు కాదు, అందరూ ఓట్స్. యా. ఎందుకు అంత అభిమానం మీకు పవన్ కళ్యాణ్ అంటే? డోంట్ నో సార్. ఇప్పుడు గాడ్ మనం ఎందుకు ముక్కుతామంటే మనకు రీజన్ ఉందా? యాజ్ టు పవన్ స్టార్ కార్డ్ అలానే. జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ బెస్ట్ లీడర్ ఎవరు? పవన్ సారే. ఎందుకు? ఇప్పుడే అన్నాను కదా, అన్ని క్వాలిటీస్ ఏదేది ఉందో ఎగ్దమ్ ఉంది అయితే పవన్ సార్ కాడ, కాబట్టి ఆయనే ది బెస్ట్. పవన్ కళ్యాణ్ని నెగిటివ్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? అయ్యా అంటే ఇప్పుడు మళ్ళీ మీరు బ్యాడ్ అనుకోకండి. ఇప్పుడు రోడ్ మీద వెళ్తుంటాం, డాగ్స్ అని బార్గింగ్ అంటే మనం చూసి అరుస్తుంది, అన్నిటికీ జవాబిస్తామా? నన్ను ఎందుకు చూసి అరుస్తున్నా అంటామా? అట్లే లైట్ తీసుకోవాలంతే, వినట్లా. సో కళ్యాణ్లో అంటే చూస్తున్నాం మనం కళ్యాణ్ గారు, సో సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు, కన్న కొడుకు రాలేకపోయినా వెళ్ళలేదు, ప్రజల కోసం ఉన్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? నిజం సార్, అదే చెప్పిన ఒక్క మాటే సార్. ఆయన గురించి మనం ఎన్ని క్వశ్చన్స్ ఎత్తినా అతను గాడ్ అంతే. ఎందుకంటే అట్లాంటి సిచ్యువేషన్లో ఏది ఉన్నా మనకి ఇప్పుడు జాబా లేకపోతే ఫ్యామిలీ అంటే వీ లుక్ ఫర్ ది ఫ్యామిలీ. కానీ అతను ఎంత ఉన్నా అతని డ్యూటీనే మెయిన్ చేస్తున్నాడు. బట్ అలా ఇంకేం చెప్పలేండి. యాంకర్ శ్యామల అని ఒక ఆవిడ ఉంది, సో కళ్యాణ్ గారిని ఎలా పడితే అలా మాట్లాడుతుంది. అసలు నాకు తెలియదు ఎందుకు అలా. నేను ఫస్ట్ టైం తనని చూసిన ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లోనూ చూసిన మొన్ననే. అసలు ఏమైంది అంటే తన హార్ట్ఫుల్ నుంచి వస్తుందో తెలియదు, లేకపోతే ఎవరైనా చొప్పిస్తున్నారా ఐ డోంట్ నో అయితే. కానీ అదైతే ఫేక్, తను రియల్గా కూడా చెప్తులేదు, నేను చెప్తున్నా.